ఫ్లాష్ కట్టు ఉన్నది చిన్న బాక్స్ కట్టేసి రమేష్ గారు ఇందులో కాదు కదా అమ్మ కూర లేదా సతీష్ స్కూల్స్ ఉన్నాయా బాబు పాలు జరగకపోదండి రావట్లేదు జరగాలి జరగాలి ఒక రెండు ఇడ్లీ లేదు ఒకటప్పా జరగండి వైట్ రావట్లేదు ఒక పూరి కథలు ఎవరి ఇక్కడ ఖాళీ లేదు అలా రండి దాన్ని పట్టుకోండి ఎమ్మెల్యే గారు ఎదుర్కొండి చేతి భయ్యా భయ్యా కూర్చో అయ్యో ఆయన అయ్యండి అందరూ అయ్యండి అన్న అడుగు
కొంచెం అంటే ఈ కొంచెం ప్లేస్ రాజమహేంద్రవరంలో గత 5 సంవత్సరాలుగా అన్యాయంగా మూసివేయబడిన అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కమిషనర్ గారికి, రాజానగరం శాసనసభ్యులు రామకృష్ణ గారికి, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, మీరు గమనించినట్లయితే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుల నినాదంతో పార్టీని స్థాపించడం జరిగింది. క్రమేణా గ్రామీణ ప్రాంతంలో అధిక శాతం పేద ప్రజల్ని గుర్తించి వారికి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం చేయాలని ఆనాడు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆనాడు కిలో బియ్యాన్ని 2 రూపాయలకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం. ఆ ఘనత ఆనాడు తెలుగుదేశం. ఈరోజు అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడికి ఆకలి తీర్చే కార్యక్రమం శ్రీకారం చుట్టి 5 రూపాయలకే పూటకి నాణ్యమైన భోజనం పెట్టే ఘనత ఈరోజు ఎన్డీఏ కూటమికి దక్కిందన్న విషయం ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ 5 సంవత్సరాలు మీరు చూడండి, 2019 నుంచి 24 గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ అన్నా క్యాంటీన్ని అన్యాయంగా ఎందుకు మూసివేసిందన్నది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అనేక సందర్భాల్లోని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడి ఆకలి తీరుస్తా ఉన్నాం, అలాంటి కార్యక్రమాన్ని మీరు మూసివేయద్దు, అవకాశం ఉంటే మీరు మీ పేర్లు మార్చుకోండి, అన్నా క్యాంటీన్ బదులు జగనన్న క్యాంటీన్ పెట్టుకోండి, కాకపోతే వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టుకోండి, కానీ కార్యక్రమాన్ని మూసివేయద్దు అని చెప్తే ఆపవద్దని వేడుకుంటే పట్టించుకోకుండా మీరు అన్నా క్యాంటీన్లన్నీ మూసేశారు. మూసేసి మీరు ఏం సాధించారు? అన్నా క్యాంటీన్లు ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా దారుణాతి దారుణంగా తయారు చేశారు. అసాంఘిక కార్యక్రమాలకి వేదిక కింద తయారు చేశారు. 5 సంవత్సరాలు ఏనాడు కూడా మీరు పట్టించుకోలేదు. కానీ ఎన్డీఏ కూటమి ఎన్నికలప్పుడు హామీ ఇచ్చున్నాం. వాళ్ళకి మాకు తేడా ఉంది. మీరు గమనించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసంతో మొదలుపెట్టారు, అన్నా క్యాంటీన్లు మూసేశారు, కృత్రిమ ఇసుక కొరత తీసుకువచ్చి ఉన్నారు, ఇలా అనేకమైన చేస్తున్నారు. కానీ ఈరోజు మీరు గమనిస్తే ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాటకు కట్టుబడి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. 5 రూపాయలకే నాణ్యమైన భోజనం పెడుతున్నాం, రుచికరమైన భోజనం. ఇప్పుడే కమిషనర్ గారు అన్న రామకృష్ణ అన్న మేము అందరూ తిన్నాం, చాలా బాగుంది. చూస్తే మాకు అర్థమవుతా ఉంది ఏంటంటే ఇంక ఇళ్లలో ఆడవాళ్ళు ఎవరు వంటలు ఉండే పరిస్థితులు అయితే కనబడవు.
చాలా రుచికరంగా ఉంది, నాణ్యతగా ఉంది. ఇది ఈరోజు మేము వచ్చాం కాబట్టి ఈరోజు నాణ్యత ఉందని మాత్రం అనుకోదు. ప్రతిరోజు ఇలాగే ఉంటుంది, 3 పూట్ల ఇలాగే ఉంటుంది, 365 రోజులు ఇదే నాణ్యతతోటి కొనసాగుతుంది. మా బాధ్యత. మేము ఈ రోజున ఇసుకని ఉచితంగా ఇచ్చున్నాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం. ఇలాగ ఏదైతే హామీ ఇచ్చున్నామో ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ, చివరికి ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతానని అన్నప్పుడు ఒక ఉన్నతమైన అధికారి గారు, సార్ చాలా ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికంగా చాలా సమస్యలు ఉంటాయి, ఇది మనకి చాలా ఇబ్బందికరమేమో భారమేమో అంటే ఆయన ఒకటే అన్నారు, పేదవాడికి అన్నం పెట్టలేనప్పుడు ఎందుకయ్యా ఈ ప్రభుత్వాలు, ఎందుకు ఈ రాజకీయ పార్టీలు, ఏమీ ఇబ్బంది లేదు, దీన్ని సెల్ఫ్ సస్టైనబుల్గా చేద్దాం, దీన్ని ఒక కార్యక్రమం కింద రోల్ మోడల్ కింద చూపిద్దాం రాష్ట్రమే కాదు దేశానికి అని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఒక ఆలోచనతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలు కూడా స్వాగతించాలి, మీ సహకారం కావాలి. ఈరోజు నగరంలోనే ఉదాహరణ, అనేక మంది పుట్టినరోజు కానీ పెళ్లి సందర్భంలో కానీ చాలా కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు లక్షలు వెచ్చిస్తూ ఉన్నారు. మిమ్మల్ని కోరేది ఒకటే, మీ ఇంట్లో శుభకార్యం ఉన్నా లేకపోతే ఏదైనా కార్యక్రమం చేసుకుంటా ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్కి వచ్చి గట్టిగా ఉంటే 3 పూట్ల కలిపి ఒక 5,500 అవుతుంది. ఈ 5,500 మీ పేరుతోటి ఈ కార్యక్రమం చేసుకోండి. కావాలంటే మీ పేరు ఇక్కడ రాస్తాం, మీరే స్పాన్సర్ అని తెలియజేస్తాం. మీరు కానీ ఆ 3 పూట్లు ఏదైతే ఒక రోజు మీరు చేసినట్లయితే ప్రభుత్వం చేసే ఈ యొక్క మంచి కార్యక్రమంలో మీరు భాగ్యస్వాములు అవుతారు. దయించి మీ అందరినీ కోరుతా ఉన్నాం, ప్రజలు దీంట్లో భాగ్యస్వాములు అవ్వాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు. జరిగింది. ఇక్కడ మొత్తం మీరు చూస్తూ ఉంటారు, టోకన్ సెపరేట్గా పెట్టడం జరిగింది. 5 రూపాయలు మంచి టిఫిన్ కూడా ఇస్తూ ఉన్నాము. టోకన్ తీసుకొని జనాలు కూడా ఇక్కడ లైన్లో నిలబడి టిఫిన్ తీసుకున్నారు. తర్వాత మొత్తం మౌలిక సదుపాయాలు కూడా హ్యాండ్ వాష్ కానీ టాయిలెట్స్ కానీ అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇది క్వాలిటీ మెయింటైన్ చేస్తూ రెగ్యులర్గా ఇది క్యాంటీన్ మెయింటైన్ చేస్తూ మెనూ కూడా డిసైడ్ చేయడం జరిగింది. సెపరేట్లీ ప్రతి ఒక్క క్యాంటీన్కి సూపర్వైజర్ ఆఫీసర్ పెట్టాము. సో అదేవిధంగా మేము కూడా ఇన్స్పెక్షన్ చేస్తుంటాము. ఈ 3 క్యాంటీన్స్ కాకుండా ఇంకా 2 క్యాంటీన్స్ కూడా మన గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు ప్రపోజ్ చేశారు, అది కూడా బహుశా సెకండ్ ఫేజ్ వచ్చేస్తాయి. సో టోటల్ మా కౌన్సిల్ సంబంధించి మా కార్పొరేషన్ సంబంధించి 5 క్యాంటీన్స్ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. ఇందాక నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా పునఃప్రారంభిస్తున్నటువంటి అన్నా క్యాంటీన్ని నిడదవోలు పట్టణంలో ప్రారంభించడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం. ముఖ్యంగా పేద ప్రజలకి పట్టిన అన్నం పెట్టాలనేటువంటి ఆలోచనతో అందుబాటులో ఉండేటువంటి ధరతోటి ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. 2014-19 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకున్నాం. అప్పుడు కోట్లాది మంది ప్రజానీకం దీనివల్ల లబ్ధి పొందారు. 5 రూపాయలకే అల్పాహారం, 5 రూపాయలకే భోజనం, ఇవన్నీ కూడా ఆ రోజున అందరూ కూడా ఆనందంగా చేసినటువంటి అంశాలు. అయితే గడిచిన 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి తూట్లు పొడిచి అన్నా క్యాంటీన్లు మూసేసి ఏ రకంగానూ కూడా పేద ప్రజలకు అండగా నిలబడనటువంటి సందర్భంలో మొన్న ఎన్నికలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ స్పష్టమైనటువంటి హామీ ప్రజలకు ఇచ్చారు. అదేమిటంటే మళ్ళీ ఈ క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని, తద్వారా పేద ప్రజలకి భరోసాగా నిలబడతామని, అండగా నిలబడతామని, 5 రూపాయలకే వారికి భోజనం పలహారం ఏర్పాటు చేస్తామనేటువంటి మాట చెప్పి అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది చాలా గొప్ప విషయం. దాంతోపాటు వారికైతే 2,000 రూపాయల పెన్షన్ని 3,000 చేయడానికి 5 సంవత్సరాల కాలం పడితే ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 15 రోజుల్లోనే 3,000 రూపాయలను 4,000 రూపాయలకు పెంచడం, ఏప్రిల్లో హామీ ఇచ్చారు కనుక ఆ 3 నెలల 3,000 కూడా కలిపి 7,000 ఇవ్వటం, అదేవిధంగా పూర్తిగా దివ్యాంగులైనటువంటి వారికి 15,000 రూపాయలు ఇవ్వటం, ఇది ఒక గొప్ప కార్యక్రమం.
అదేవిధంగా రైతులకి బకాయిలు పెట్టి వెళ్లిపోయినటువంటి ఆ ప్రభుత్వం యొక్క బాధ్యతను మేము తీసుకుని ఇవాళ 1600 కోట్ల రూపాయల రైతుల బకాయిలను కూడా చెల్లించడం, అదేవిధంగా కందిపప్పు కానీ బియ్యం కానీ ఇలాంటి నిత్యావసర వస్తువుల్ని అందుబాటు ధరల్లోకి తీసుకొచ్చి ప్రజలకు అందించడం, ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఒక పక్కన, మరో పక్కన అభివృద్ధి కార్యక్రమాల్ని కలగలిపి ఒక అద్భుతమైన పరిపాలనకు శుభసూచకంగా ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమాలు ఇవాళ ప్రజలందరి మన్ననలను పొందుతూ ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకు ఈ మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో దాన్ని మనందరికీ కూడా పట్టెడు అన్నం పెట్టి ఆ రోజుల్లో అన్నపూర్ణగా పేరు పొందినటువంటి డొక్కా సీతమ్మ గారి పేరుతోటి మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయటం, అది కూడా చాలా గొప్ప విషయం. తొలి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి యొక్క గొప్పతనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలియజేశారు. ఇవాళ ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని అధికారయుతమైనటువంటి పేరు పెట్టి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పెట్టడం అనేది కూడా ఇవాళ మనందరికీ లభించినటువంటి ఒక అదృష్టంగా నేను భావిస్తూ, ఏదైనప్పటికీ కూడా ఇవాళ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి స్పష్టంగా చెప్తున్నాను, మీరు ఆ రోజున పెట్టలేదు, ఇవాళ పెడతా ఉంటే విమర్శలు చేస్తూ ఉన్నారు. అంబటి రాంబాబు గారు మొన్న చెప్పినటువంటి ప్రెస్ మీట్లో అంశాలు చూసిన తర్వాత చాలా హాస్యాస్పదంగా అనిపించింది. ఆయన అన్న క్యాంటీన్ని విమర్శిస్తూ ఏ రకంగానూ కూడా ఈ అన్న క్యాంటీన్లో అవినీతి ఉందనేటువంటి మాట, 5 రూపాయలకి అది కూడా డిస్ప్లే చేసి బయట మనం ఏమిస్తున్నామో మెనూ పెట్టి దాన్ని స్పష్టంగా చెప్తుంటే ఇందులో అవినీతి జరిగేదానికి అవకాశం ఉంది. మీరు పెట్టలేదు, పెట్టేవాళ్ళు పెట్టనివ్వరు, అమ్మ పెట్టదో అడుగు తిననివ్వదు అనే విధంగా అలాంటి చందాన ఇవాళ అంబటి రాంబాబు గారికి విమర్శలు ఉన్నాయి. మిమ్మల్ని ప్రజలందరూ చేత్కరించి ఇంటికి పంపించారు, అయినా సరే మీకు ఇంకా ఆ రకమైనటువంటి విజ్ఞత రాలేదు. ఎప్పటికైనా విజ్ఞత తెలుసుకోండి. అన్న క్యాంటీన్లు అనేవి ఆ రోజు ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చినటువంటి ఆ కార్యక్రమం స్ఫూర్తిగా ఇవాళ పెడుతున్నటువంటివి. దీనివల్ల అనేక మంది పేద ప్రజలు, మీకు కళ్ళుంటే, మీకు చెవులుంటే, కళ్ళుంటే చూడండి, చెవులుంటే వినండి, పేద ప్రజలు ఏ రకంగా లబ్ధి పొందుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి మనందరం ముందుకు రావాలి. ముఖ్యంగా వదాన్యులు, వితరణశీలత్వం ఉన్న వారిని కూడా నేను కోరుతా ఉన్నాను. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి నెంబర్ కూడా ఇచ్చారు. మీకు ఎవరికైనా సరే ఇలాంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి సహకారం అందించాలనేటువంటి మాట మీ మనసులో ఉంటే ఆ నెంబర్కి మీరు మీ ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ డిజిటల్ మనీగా మాత్రమే దానికి మీ విరాళాలు ఇవ్వచ్చు. తద్వారా మానవ సేవే మాధవ సేవ అనేటువంటి నినాదం మనకి ఏదైతే ఉందో ఆ ప్రకారంగా మానవులకి సేవ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పి విరాళాలు ఇచ్చేటువంటి దాతలకు కూడా ప్రత్యేకంగా మనవి చేస్తూ, ఏది ఏవైనప్పటికీ ఇది ఒక మహోన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మనందరూ సహకారం అందించాలి. అదేవిధంగా రాజకీయపరమైన విమర్శలు చేసే వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీరు మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడితే ఇక మళ్ళీ జన్మలో మీరు తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదనేటువంటి మాటను కూడా స్పష్టం చేస్తారు.